Namaste. Welcome to the session. Settle down. ఈరోజు ఫుల్ బాడీ స్ట్రెంత్ చేద్దాం. సో అప్పర్ బాడీ, లోవర్ బాడీ, కొంచెం లోవర్ బాడీ తక్కువ, లోవర్ బాడీ మీద ఎక్కువ వర్క్ చేస్తాం. లాస్ట్లో మనం స్టమక్ అండ్ అప్పర్ బాడీ కూడా కవర్ చేస్తాం అనమాట. సో టుడే ఈజ్ అ స్ట్రెంత్ సెషన్ డే. ఓకే, మూమెంట్ స్లోగా ఉంటాయి బట్ బాడీ మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఎవరికైనా ఒకవేళ నీ పెయిన్స్ ఉంటే ఈరోజు లోవర్ బాడీ మీద చేస్తామని చెప్పాను కదా, ఖచ్చితంగా చైర్ వాడండి. ఇట్ విల్ బీ ఈజీ అనమాట. సో సెకండ్ థింగ్ ఏంటంటే, చాలామందికి పుషప్స్ కూడా చేయడం ఇంకా రావటం లేదు. అది కూడా చైర్ మీద చేయాలి. చైర్ వర్షన్ అనేది ఓన్లీ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకే కాదండి, మనలో చాలామందికి స్ట్రెంగ్త్ అనేది ఉండదు. సో స్ట్రెంగ్త్ బిల్డ్ అవ్వాలి అంటే ఫస్ట్ మీరు చైర్ వర్షన్ చేసి, చైర్ వర్షన్లో మీరు ఈజీగా ఒక 15 కౌంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ పుషప్స్ చేయగలుగుతున్నాను అనుకుంటే అప్పుడు మ్యాట్ వర్షన్ చేయండి. ప్లాంక్ కూడా అంతే, రైట్? తర్వాత మనం స్క్వాట్స్ చేస్తాం కదా, స్క్వాట్స్కి కూడా అంతే. డైరెక్ట్గా ఎవరు ఫస్ట్ నుంచే చేసేయలేరు. 15 కౌంట్స్ చేయాలి అని అంటే మీరు ఇప్పటి నుంచో ప్రాక్టీస్ చేయట్లేదు కాబట్టి బాడీలో స్ట్రెంగ్త్ ఉండదు. స్ట్రెంగ్త్ వుడ్ హ్యావ్ బిన్ గాన్ బై నౌ. అది మళ్ళీ తెచ్చుకోవాలి అంటే ఫస్ట్ మీరు చైర్ వర్షన్, వాల్ వర్షన్ చేసి తర్వాత మ్యాట్ వర్షన్కి వెళ్ళాలి. సో చైర్ పెట్టుకుంటే మంచిది. ఓకే, అందరూ పెట్టుకోండి, మంచిది. బికాజ్ సెషన్ మధ్యలో మళ్ళీ పరిగెట్టవలసి వస్తుంది. ఓకే, గెట్ రెడీ, సిట్ ఇన్ సుఖాసన. విల్ స్టార్ట్ విత్ సమ్ నెక్ రొటేషన్స్ టుడే. కొన్ని నెక్ రొటేషన్స్ చేసి తర్వాత విల్ స్టార్ట్ ద సెషన్. సిట్ స్ట్రైట్. మీ ఎడమ వైపుకి చూడండి కంప్లీట్గా. టర్న్ టు యువర్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్, రైట్, left, right. Slow and controlled movement. Keep moving. And relax. Up, down. పైకి వెళ్ళేటప్పుడు ఎక్సేల్, పైకి వెళ్ళేటప్పుడు ఇన్హేల్, కిందకు వచ్చేటప్పుడు ఎక్సేల్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్. సర్వికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు పెయిన్ స్టార్ట్ అయింది అనుకుంటే ఇక్కడతో ఆపేసేయండి నెక్ ఎక్సర్సైజెస్. లేదు అనుకుంటే మీరు కంటిన్యూ చేయొచ్చు. ఓకే, ఒక యూ షేప్ చేయబోతున్నాం. మీ నోస్తో ఒక యూ షేప్ చేస్తున్నట్టు ఊహించుకోండి. ఓకే, లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి. ఫీల్ ద స్ట్రెచ్. నెక్లో ఆ స్టిఫ్నెస్ రిలీజ్ అవుతుంది, గమనించండి. రిలాక్స్, కమ్ టు ద సెంటర్. ఫుల్ సర్కిల్, నెక్తో ఫుల్ సర్కిల్ చేయడానికి ట్రై చేయండి. ఎక్కడైనా పెయిన్ వస్తుంది అనుకుంటే చిన్న సర్కిల్ చేయొచ్చు, లేదా ఆపేసేయచ్చు. ఓకే, ఇట్స్ కంప్లీట్లీ అప్ టు యూ. చాలా మందికి సర్విక్స్ ఇష్యూస్ ఉన్నాయి కదా, సో వాళ్ళ కోసం అనమాట. ఓకే, చలో. వెనక్కి వెళ్ళేటప్పుడు ఇన్హేల్, ముందుకు వచ్చేటప్పుడు ఎక్సేల్. గమనించండి, మీకు అర్థమవుతుంది ఎడమ వైపు స్టిఫ్నెస్ ఉందా, కుడివైపు స్టిఫ్నెస్ ఉందా, వెనక వైపు స్టిఫ్నెస్ ఉందా అనేది. మన నెక్ అండ్ షోల్డర్స్లోనే 90% స్ట్రెస్ అనేది స్టోర్ అయి ఉంటుంది. మనకు తెలియకుండానే రోజంతా మనం
బిగుసుకొని ఉంచుతాం అన్నమాట. మన మెడ, మన భుజాలు. రివర్స్ డైరెక్షన్లో లెఫ్ట్ నుంచి రైట్కి రొటేట్ చేయండి హెడ్ని నెమ్మదిగా. లెట్ ఆల్ దట్ స్ట్రెస్ గో అవే. నెక్లో ఉండే ఆ స్ట్రెస్ మొత్తం వెళ్ళిపోనివ్వండి కంప్లీట్గా. డూ ఇట్ విత్ ఎ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. చిన్న చిరునవ్వుతో చేయడానికి ప్రయత్నించండి. ఆటోమేటికలీ యువర్ ఫేస్ అండ్ యువర్ నెక్ విల్ ఆల్సో గెట్ రిలాక్స్డ్. సెంటర్. సిట్ స్ట్రైట్. ఐస్ క్లోజ్ చేసుకొని ఉంచొచ్చు. రెండు చేతులు నమస్కార ముద్రలో. గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోతం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. రిలాక్స్ యువర్ హ్యాండ్స్. రెండు చేతులు ధ్యాన ముద్రలో. మీ రైట్ హ్యాండ్ పైన లెఫ్ట్ హ్యాండ్ ఇలా పెట్టుకోండి. రెండు బటన్ వెళ్ళి ఇలా టచ్ చేసి ఉంచండి. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఐ షో యూ ఆన్ ద స్క్రీన్. ఒక చేయి మీద ఒక చేయి లాగా బటన్ వేలు రెండు ఇలా టచ్ చేసి పెట్టాలన్నమాట. ఓకే, ఒళ్ళో పెట్టుకోండి. విల్ ప్రాక్టీస్ ఉజ్జయి బ్రీతింగ్ ఫర్ సమ్ టైమ్. కన్ఫ్యూజన్ అయితే డోంట్ వరీ, ఉజ్జయి బ్రీతింగ్ రావడానికి కొంచెం టైం పడుతుంది. సింపుల్ టెక్నిక్. నోటి నుంచి బ్రీత్ చేస్తున్నట్టు ఊహించుకోండి, కానీ ముక్కు నుంచి బ్రీత్ చేయండి. ఓకే, కొంచెం వినడానికి వియర్డ్గా ఉంటుంది, బట్ ఇది పాసిబుల్ అనమాట. ఓకే, నోటి నుండి బ్రీత్ చేస్తున్నాను ఊహించుకోండి. మనం నోటి నుంచి గాలి పీల్చుకోవాలంటే ఎలాగా, ఇలా తీసుకుంటాం కదా. నోట్లోంచి గాలి వెళ్తుంది, నోట్లోంచి గాలి వస్తుంది, బట్ పెదాలు క్లోజ్ చేసేసేయండి. ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే గాలి అనేది నోటికి వెళ్ళి నోటి నుంచి బయటికి రాలేక మళ్ళీ నోస్లోంచి వస్తుంది అనమాట. సో దీనివల్ల మీకు ఈ థ్రోట్లో సెన్సేషన్ తెలుస్తుంది. ఓకే, సో థ్రోట్లో మీకు ఆ సెన్సేషన్ తెలిస్తే చాలు, బయటికి సౌండ్ వినబడాల్సిన అవసరం లేదు. లెట్స్ క్లోజ్ అవర్ ఐస్. ఉజ్జయి బ్రీతింగ్లో కాసేపు మనం ఊపిరి తీసుకుందాం. దానికి ముందు ఒక సాధారణ శ్వాస, నార్మల్ బ్రెత్. ముక్కు నుండి ఇన్హేల్, ముక్కు నుండి ఎక్సేల్. నోటిని క్లోజ్ చేసే ఉంచండి. నోటి నుంచి ఊపిరి తీసుకుంటున్నట్టు ఊహించుకోండి. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హలేషన్ ఎక్సలేషన్ రెండు నోస్ నుండే జరగాలి, ముక్కు నుండే జరగాలి. ఇన్హేల్, ఎక్సేల్. నోటి పై భాగంలో ప్యాలెట్ రీజన్లో అంగుటి దగ్గర కాస్త మీకు ఆ సెన్సేషన్ తెలుస్తుంది. గొంతు భాగంలో సెన్సేషన్ తెలుస్తుంది. గమనిస్తూ చేయండి. మరొకసారి ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, exhale. Inhale, exhale. Keep doing. కంటిన్యూ చేయండి ఉజ్జయి బ్రీతింగ్. మీ దృష్టి మీ కంఠం పైన. Deep inhalation,
Deep exhalation. Ujjayilo deep inhalation. Deep exhalation. Keep doing. Five last breaths. 5 సార్లు ఉజ్జయిలో ఇన్హేల్, ఎక్సేల్. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. Relax. Gently open your eyes. నెమ్మదిగా ఐస్ ఓపెన్ చేయొచ్చు. లెట్స్ స్టాండ్ అప్. ఉజ్జయి మీన్స్, ఉజ్ అంటే లైఫ్ అన్నమాట. ఉజ్ అంటే లైఫ్, జయి మీన్స్ విక్టరీ, విక్టరీ ఓవర్ లైఫ్. విక్టరీ ఓవర్ లైఫ్ అంటే లైఫ్లో మెజారిటీ అందరికీ ఉండే ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ కదా. సో ఉజ్జయి బ్రీతింగ్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉండవు అని చెప్పడానికి దీనికి ఆ పేరు పెట్టారనమాట, ఉజ్జయి బ్రీతింగ్. సో వెరీ సింపుల్ బ్రీతింగ్. మీరు రోజులో మామూలుగా కూర్చొని కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీరు చేస్తున్నట్టు కూడా పక్క వాళ్ళకి తెలియదు. మనం భస్త్రికా కపాలభాతి చేస్తే పక్క వాళ్ళకి తెలుస్తుంది. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను. ఉజ్జయి ఏంటి అంటే మీరు జస్ట్ ఆఫీస్లో వర్క్ చేస్తూ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇట్స్ వెరీ వెరీ ఈజీ అండ్ నైస్. చలో, రొటేట్ అవర్ బాడీ. నోటీస్ యువర్ స్పైనల్ కార్డ్. వెన్నుపూసలో ఆ ట్విస్ట్ని గమనించండి. ఏదైనా స్టిఫ్నెస్ ఉన్నా అది వదిలేయాలి. ఓకే, రిలాక్స్డ్గా చేయండి. చేతులు ఫ్రీగా వదిలేసేయండి, రిలాక్స్డ్గా చేయండి. అండ్ సెంటర్. రెండు చేతులు వెనక్కి పెట్టుకుందాం. ఫస్ట్ స్ట్రెచ్ అవర్ బాడీ బ్యాక్ అండ్ బెండ్ ఫార్వర్డ్. రెండు చేతులు వెనక్కే ఉండాలి. యూ కెన్ ఓపెన్ యువర్ హ్యాండ్స్ లైక్ దిస్. నన్ను చూడొచ్చమ్మా ఒకసారి. చేతులు ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్, నడుము ముందుకు పుష్ చేయండి అండ్ నడుము వెనక్కి. ఫార్వర్డ్, బ్యాక్, ఫార్వర్డ్, బ్యాక్, సెంటర్. ఈసారి చేతులు పైకి, అప్ అండ్ డౌన్. చేతులు వెనక్కి, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్ అండ్ రిలాక్స్. టు ద సైడ్స్. రెండు చేతులు పక్కన పెట్టుకోండి. కాళ్ళ మధ్య మీ నడుము ఎంత డిస్టెన్స్ ఉందో అంత డిస్టెన్స్ ఉండాలి. రెండు బటన్ వేళ్ళు ముందుకు ఉండాలి. చాలా మంది ఈ మిస్టేక్ చేస్తున్నారు. పక్కకు ఉండకూడదు. ఇట్ షుడ్ బి లైక్ దిస్. ఓకే, సో చేతులు రెండు ఇలా పెట్టేసుకోండి. స్ట్రెచ్,
రైట్ హ్యాండ్ అప్, బెండ్ టు యువర్ లెఫ్ట్ సైడ్. చెయ్య స్ట్రైట్గా కుదిరితే స్ట్రైట్గా పెట్టండి, లేదు అంటే బెండ్ చేయొచ్చు. తలని తిప్పి రైట్ హ్యాండ్ వైపు చూడొచ్చు. మీకు నెక్ పెయిన్ లేదు అనుకుంటే స్ట్రెచ్, లెఫ్ట్ హ్యాండ్ అప్, రైట్ హ్యాండ్ డౌన్. Stretch, right up, left down. Stretch, left up, right down. Stretch, right up, left down. Stretch, left. Stretch, రైట్. మీకు నెమ్మదిగా కావాలి అంటే నెమ్మదిగా చేయొచ్చు, ఇట్స్ ఓకే. లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్ అండ్ రిలాక్స్. రెండు చేతులు ముందుకు పెట్టేసేయండి లైక్ దిస్. చేతుల్లో ఒక బాక్స్ పట్టుకున్నట్టు ఊహించుకోండి. ఓకే, చేతులు దూరంగా జరిగితే బాక్స్ కిందకు పడిపోతుంది, దగ్గరగా జరిగితే బాక్స్ క్రష్ అయిపోతుంది అనమాట. బాక్స్ అలానే ఉండాలి. రెండు కాళ్ళు ముందుకి, కాళ్ళ మధ్య వేస్ట్ ఎంత డిస్టెన్స్ ఉందో అంత డిస్టెన్స్ ఉండాలి. నెమ్మదిగా మీ బాడీని రైట్ సైడ్కి ట్విస్ట్ చేయండి. కాళ్ళు అలానే ఉండాలి, కేవలం అప్పర్ బాడీ మాత్రమే టర్న్ అవ్వాలి. మీ కంఫర్ట్ని బట్టి మీరు ఎక్కడ వరకు బ్రీత్ చేసుకోగలుగుతున్నారో హాయిగా అక్కడ వరకు మాత్రమే ట్విస్ట్ అవ్వండి. వన్స్ మీ కంఫర్ట్ని బట్టి మీరు రీచ్ అయిన తర్వాత విల్ టేక్ అ డీప్ బ్రెత్. ఎక్సేల్ చేస్తూ మరి కొంచెం ట్విస్ట్ అవుతాం విత్ అవేర్నెస్. ఇన్హేల్, ఎక్సేల్. ఇంకా మరి ట్విస్ట్ కాలేను అనుకున్నప్పుడు తలని వెనక్కి తిప్పి చూడొచ్చు అండ్ స్టే దేర్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Come to the center. లెఫ్ట్ సైడ్ చేతుల డిస్టెన్స్ అలానే ఉండాలి. ఇన్హేల్, టర్న్ జెంట్లీ టు యువర్ లెఫ్ట్ సైడ్. మీ కెపాసిటీని బట్టి, అప్ టు యువర్ కెపాసిటీ ఓన్లీ. కీప్ బ్రీతింగ్. కాళ్ళు స్ట్రైట్గా నేల మీద అలానే ఉండాలి, పక్కకి తిప్పకండి. కాలుని బలంగా మీ పాదం మొత్తం నేల మీద ఉండేటట్టు చూసుకోండి. వన్స్ మీ కంఫర్ట్ జోన్లోకి వచ్చిన తర్వాత తలని తిప్పి నెమ్మదిగా వెనక్కి చూడండి and keep breathing. Inhale, exhale. Exhalation లో ఇంకా ట్విస్ట్ అవ్వచ్చు. Inhale, exhale. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Come back to the center and relax your hands. You can massage your shoulders. మనం ఇప్పుడు చేసింది ఫుల్ స్పైన్ సిరీస్ అన్నమాట. సో స్పైన్ ముందుకి, వెనక్కి, సైడ్స్కి అండ్ ట్విస్ట్ కంప్లీట్ మూమెంట్ మనం చేసాం, ఇంక్లూడింగ్ అప్ అండ్ డౌన్. ఓకే, మన స్పైన్ అనేది 6 డైరెక్షన్స్లో రొటేట్ అవుతుంది. ఎవ్రీడే మనం 6 డైరెక్షన్స్లో రొటేట్ చేయాలి. సో వీ కంప్లీటెడ్ దట్ నౌ. ఓకే, చలో లెట్స్ స్టార్ట్ సమ్ స్క్వాట్స్. చైర్ వర్షన్తో చేయాలి అనుకునే వాళ్ళు కింద చైర్ పెట్టుకోండి. సేమ్ స్క్వాట్స్ అలానే చేస్తాము, బట్ మీరు చైర్ మీద కూర్చొని లేస్తే సరిపోతుంది. ఓకే, స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ ఫార్వర్డ్. స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్. కాళ్ళు సరిగ్గా పెట్టుకోండి, కాళ్ళు ప్రాపర్గా ఉండాలి. కమ్ ఫార్వర్డ్, కొంచెం ముందుకు రామ్మా. ఇంకా ఓకే. సో కాళ్ళు ఇంకా ముందుకు ఉండాలి స్ట్రైట్గా. కాళ్ళు కొంచెం దూరం పెట్టు, రెండు కాళ్ళు కొంచెం దూరం పెట్టు. ఓకే, రైట్. లెట్స్ డూ ఇట్. ఇన్హేల్,
down, up, down, up, down, up, down, up, down, up. Relax your hands. చేయగలుగుతున్నారా? ఈజీగా చేయగలుగుతున్నారా స్క్వాట్? ఓకే, విల్ ట్రై టు డూ 30 స్క్వాట్స్ టుడే. ఈరోజు 30 స్క్వాట్స్ మనం చేయడానికి ట్రై చేద్దాం. రేపు కొంచెం లెగ్ పెయిన్స్ వస్తాయి, బట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫైన్. చేతులు ఇలా పెట్టి చేయడం కష్టంగా ఉంటే మీరు నడుము మీద పెట్టుకోవచ్చు, దట్ ఈస్ ఆల్సో ఓకే. బట్ ఇది ట్రై చేయండి, యువర్ హ్యాండ్స్ విల్ ఆల్సో గెట్ టోన్డ్. ఓకే, విల్ డూ 10 కౌంట్స్ నౌ. 10 కౌంట్స్ చేద్దామా? గుడ్. ఓకే, చలో. ఇన్హేల్, exhale. Inhale, hands straight. Okay, inhale, down, up, down, up, 8, up, 9, up, 10, up, 1, up, 2, up, 3, up, 4, up, 5, up, 6, up, 7, up, and relax your hands. Good. Total 10 counts. We'll do next round again. Take a deep breath. Exhale. ఎవరికైనా మోకాలు నొప్పి వచ్చింది అనుకుంటే 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. స్క్వాట్స్ చేసేటప్పుడు మోకాలు బొటనవేలు దాటి వెళ్ళకూడదు. నెంబర్ 2, మీరు ఎంతవరకు కెపాసిటీ ఉంటే అంతవరకే వెళ్ళండి. ఇక్కడ వరకు వెళ్ళి కూడా మీరు పైకి రావచ్చు, మోకాల మీద బరువు పడకుండా. దిస్ ఈజ్ ఆల్సో ఫైన్. ఓకే, చలో, విల్ డూ నెక్స్ట్ రౌండ్. ఈసారి 2 చేతులు తలకి పైన, స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ అప్. నువ్వు నడుము మీద పెట్టుకోవచ్చు, ఇట్స్ ఓకే. ఎవరికైనా షోల్డర్ పెయిన్ ఉన్నా లేకపోతే కొంచెం కష్టంగా ఉన్నా నడుము మీద పెట్టుకోవచ్చు. ఇఫ్ యూ కెన్ డూ ఇట్ లైక్ దిస్. ఇన్హేల్, down, up, down, up, down, up, 4, up, 5, up, 6, up, 7, up, 8, up, 9, up, 10, up. Relax your hands. If shoulders are paining, you can rotate. చేతుల్ని లైట్గా రొటేట్ చేయొచ్చు. విల్ డూ 1 more time. ఇంకొకసారి చేయబోతున్నాం. లాస్ట్ కౌంట్, లాస్ట్ రౌండ్, 10 counts, total 30 counts. Okay, forward. It's a very, very good exercise. Both hormonal issues ki help avutundi, knee pain ki help avutundi. It will also help you for muscle strength. It will also help to lose fat in lower body. So many benefits. Okay, last round koncham push cheyadaniki try cheyandi as much as possible. Let's do it. 2 చేతులు పైకి. Inhale, కాళ్ళు సరిగ్గా, down, up, down, up, 3, up, 4, up, 5, up, 6, up, 7, up, 8, up, 9,
up, 10, up. Relax your hands. Good. We'll do Utkatasana. సో ఎవరికైనా కష్టంగా ఉంటే ఇప్పుడు స్క్వాట్స్ చేసిన తర్వాత పెయిన్గా ఉంటే చైర్ మీద చేయొచ్చు. యూ కెన్ సిట్ ఆన్ చైర్ అండ్ డూ ఇట్ కంప్లీట్లీ. ఓకే, సో మిగిలిన వాళ్ళు యూ కెన్ డూ నార్మల్ వర్షన్. ఫస్ట్ క్యాచ్ యువర్ బ్రెత్, ఇన్హేల్, ఎక్సేల్. నోటీస్ యువర్ హార్ట్ బీట్. హార్ట్ బీట్ని కాస్త స్లో డౌన్ అవనివ్వండి. కావాలి అనుకుంటే కూర్చోవచ్చు. యూ కెన్ సిట్ డౌన్. టేక్ అ డీప్ బ్రెత్, ఎక్సేల్. ఓపెన్ యువర్ ఐస్. రెండు చేతులు నమస్కార ముద్రలో పెట్టుకోండి. నన్ను చూడమ్మా. ఓపెన్ యువర్ ఐస్. సిట్ డౌన్ కంప్లీట్లీ. చైర్ మీద చేసే వాళ్ళు పూర్తిగా కూర్చుని పోండి. యూ కెన్ సిట్ డౌన్ కంప్లీట్లీ. రెండు చేతులు నమస్కార ముద్రలో. మీ ఎల్బోస్ రెండు స్ట్రైట్గా రావాలి ఇలాగా. ఓకే, ఇలా ఉంటుంది కదా మనం నమస్కార ముద్ర చేసేటప్పుడు. ఇప్పుడు ఇలా రావాలి. ఓకే, ఇక్కడ నుంచి నెమ్మదిగా గో టు చైర్ పోజ్. మీ కింద ఒక చైర్ ఉందని ఊహించుకోండి అండ్ స్టే దేర్. ఓకే, రెండు కాళ్ళ మీద బరువు తీసుకోండి, పాదాల మీద బరువు తీసుకోండి, మోకాళ్ళ మీద బరువు పడకూడదు. నెమ్మదిగా ఇక్కడ నుంచి మీ ఎడమ మోచేయి కుడి మోకాళ్ళ మీద పెట్టండి. ఎడమ మోచేయి కుడి మోకాళ్ళ మీద అండ్ టర్న్ టు యువర్ రైట్ సైడ్. Turn that side. That is correct only. Stay there. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. Relax and relax your hands. We'll do it on the left side again. చైర్ మీద చేస్తున్న వాళ్ళు కావాలి అనుకుంటే కొంచెం పైకి లేవచ్చు. చైర్ నుంచి లైట్గా పైకి లేవచ్చు. మీకు కష్టం అనిపిస్తే మళ్ళీ కూర్చుని పోవచ్చు. ఓకే, ఇట్స్ అప్ టు యూ. చలో, విల్ డూ అగైన్. నమస్తే. టేక్ అ డీప్ బ్రెత్, ఎక్సేల్, గో డౌన్, చైర్ పోస్. ఈసారి నెమ్మదిగా కుడి మోచేయి ఎడమ మోకాలు పైన. సిట్ డౌన్, ట్విస్ట్. ఇప్పుడు నెమ్మదిగా చైర్ మీద నుంచి పైకి లేవండి, లైట్గా కాస్త. వెరీ గుడ్. నో, నాట్ దట్ మచ్. ఇంకొంచెం డౌన్, ఇంకా డౌన్, ఇంకా డౌన్. నీ బాడీ కాదు, హిప్స్ డౌన్, హిప్స్ డౌన్. వెరీ గుడ్. యా, కష్టంగా ఉంటే యూ కెన్ పుట్ యువర్ హిప్స్ ఆన్ ద చైర్. చైర్ మీద కూర్చొని చేయొచ్చు. నోటీస్ ద ట్విస్ట్ ఇన్ యువర్ బాడీ. తలని పూర్తిగా కుడివైపుకి తిప్పేసేయండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. Namaste and get up. Good. Feeling the pain here? That is okay. Okay, చలో, విల్ డూ వన్ మోర్ వేరియేషన్. సేమ్ ఉత్కటాసన. ఈరోజు చెప్పాను కదా, ఫస్ట్ లోవర్ బాడీ కవర్ చేసి తర్వాత అప్పర్ బాడీకి వెళ్తాం. సో దే విల్ బి మోర్ ఎఫర్ట్ అండ్ మోర్ పెయిన్ టుడే. ఓకే, ఆన్ ద లోవర్ బాడీ. యూ కెన్ సిట్ డౌన్. చైర్ మీద చూసే వాళ్ళు చైర్ మీద నుంచి స్టార్ట్ చేయండి. దట్ విల్ బి మోర్ ఈజీ. ఓకే, మిగిలిన వాళ్ళు జస్ట్ గో డౌన్ అ లిటిల్ బిట్ అగైన్. ఈసారి మళ్ళీ మీ ఎడమ మోచేయి కుడి మోకాల మీద పెట్టండి అండ్ ఇక్కడ నుంచి చెయ్యి స్ట్రైట్గా చేయండి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అండ్ ఈ చెయ్యి పైకి, కుడి చెయ్యి పైకి. వెరీ గుడ్. యాజ్ పర్ యువర్ కెపాసిటీ యూ ట్విస్ట్. తలని తిప్పి కుడి చేతి వేళ్ళు చూడొచ్చు. ఇక్కడ వరకు కష్టంగా ఉంటే యూ కెన్ డూ లైక్ దిస్ ఆల్సో. ఇది కూడా పర్వాలేదు. ఓకే, 10, 9, 8, 7,
6, 5, 4, 3, 2 and 1. Relax and relax your body. ట్విస్ట్ అనేది కంప్లీట్గా అవ్వదండి చాలా మందికి. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నార్మల్. పోస్చర్ గురించి చూసుకోకండి. ఇప్పుడు అమ్మని మీరు చూసుంటే తను ఇక్కడ వరకే లిఫ్ట్ చేయగలిగారు. దట్ ఈజ్ ఓకే, దట్ ఈస్ స్టిల్ ఫైన్. మీకు ఈ హిప్ జాయింట్స్లో రొటేషన్ అనేది తెలుస్తుందా లేదా అనేది మాత్రం చూసుకోండి. రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. పోస్చర్ గురించి వరీ కావద్దు. ఓకే, విల్ డూ ఆన్ ద లెఫ్ట్ సైడ్. ఎడమ పక్క చేద్దాం. ఇన్హేల్, గో ఆల్ ద వే డౌన్. మళ్ళీ కుడి మోచేయి ఎడమ మోకాలి పైన. అండ్ స్ట్రెచ్ యువర్ రైట్ హ్యాండ్, లిఫ్ట్ యువర్ లెఫ్ట్ హ్యాండ్. చేయగలిగితే తలని తిప్పి ఎడమ చేతి వేళ్ళు చూడండి. డీప్ బ్రెత్. ఎక్సేల్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. Relax and gently get up. Good. Is it okay? ట్విస్ట్ అవ్వకపోయినా వరీ కావద్దు, ఇట్ ఈస్ ఫైన్. మనం ట్విస్ట్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే వెయిట్ మొత్తం కాళ్ళ మీదకి వెళ్తుంది అనమాట. దట్ ఈస్ వై వీఆర్ ట్రయింగ్ ఆల్ దీస్ వేరియేషన్స్. ఓకే, చలో విల్ డూ వన్ లాస్ట్ వన్. ఇది కూడా చైర్ పోజ్లోనే వన్ లాస్ట్ వన్. బట్ ఈసారి ఎక్కువ బెండ్ అవ్వడానికి ట్రై చేయొద్దు. హాఫ్ ఈజ్ ఇనఫ్. ఓకే, నువ్వు కూడా లైట్గా నిలబడచ్చు. స్టాండప్, స్టాండప్, జెంట్లీ గో డౌన్. ఓకే, హాఫ్ వే వరకు వెళ్ళండి. ఇక్కడ వరకు వెళ్తే సరిపోతుంది. గో డౌన్. కాళ్ళు సరిగ్గా, రెండు కాళ్ళ మధ్య డిస్టెన్స్. కొంచెం ముందుకు రామ్మా, ఇంకా చైర్ నుంచి ముందుకు రా, చైర్ నుంచి ముందుకు రా. యా, కాళ్ళ మధ్య డిస్టెన్స్ ఇంకా. యా, దట్ ఈస్ కరెక్ట్. ఓకే, గో లిటిల్ బిట్ డౌన్. మోకాళ్ళు వెనక్కి. పర్ఫెక్ట్. ఇక్కడి నుంచి కుడి చేయి వెనక్కి, ఎడమ చేయి ముందుకి. తలని తిప్పి కుడి చేతి వేళ్ళు చూడండి. Stay there. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. రిలాక్స్. ఈ కాలు స్ట్రైట్ చేయొద్దు. నువ్వు ఈ కాలు స్ట్రైట్ చేస్తున్నావు, దట్ ఈస్ నాట్ కరెక్ట్. కాలు రెండు బెండ్ అయ్యే ఉండాలి. మీరు పూర్తిగా తిరగకపోయినా పర్వాలేదు, పూర్తిగా తిరగకపోయినా పర్వాలేదు. ఈ కాలు స్ట్రైట్ చేసి ఇలా తిరగొద్దు. దిస్ ఈస్ రాంగ్. ఓకే, విల్ డూ వన్ మోర్ టైం. బెండ్ డౌన్, హాఫ్ బెండ్, స్టే దేర్, బాడీ స్ట్రైట్గా. ఇన్హేల్, రైట్ హ్యాండ్ ముందుకి, లెఫ్ట్ హ్యాండ్ వెనక్కి. రెండు కాళ్ళు పొజిషన్ అలానే ఉండాలి, పొజిషన్ మార్చొద్దు. తలని తిప్పి ఎడమ చేతి వేళ్ళు చూడండి. రిలాక్స్ యువర్ బాడీ. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. Relax your hands first and relax your legs. Okay, gently move your legs back to front. Other leg. Smile.
బాడీ లైట్గా పెయిన్ వస్తుంది, ఇట్ ఈస్ ఓకే. కాళ్ళలో పెయిన్ రావడం కామన్, బట్ డూ ఇట్ విత్ అ లిటిల్ బిట్ ఆఫ్ యాక్టివ్నెస్. మైండ్ ఎక్కడో పెట్టి బాడీ ఇక్కడ పెట్టి చేయొద్దు. ఓకే, సో వెన్ యూ డూ ఇట్ విత్ యువర్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, దెన్ ఓన్లీ ఇట్స్ కాల్డ్ యోగా. సో మైండ్ ఎక్కడ ఉండి బాడీ ఇక్కడ ఉంటే దాన్ని యోగా అన్నారు. మీరు ఎన్ని ఎక్సర్సైజెస్ చేసినా అది వేస్ట్ అనమాట. ఓకే, చలో. సో లెట్స్ డూ సమ్ పుషప్స్. ఫస్ట్ వాల్ వర్షన్తో ట్రై చేద్దాం. మీకు ఈజీగా అనిపిస్తే తర్వాత చైర్ వర్షన్ చేయండి. ఓకే, నువ్వు వాల్ వర్షన్ మీద చేయొచ్చమ్మా, గోడ మీద చేయొచ్చు. విల్ డూ జస్ట్ 20 టుడే, ఓన్లీ 20 పుషప్స్, దెన్ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్. ఓకే, చైర్ చేయాలి అనుకునే వాళ్ళు 2 చేతులు చైర్ మీద పెట్టుకోండి, కాలు వెనక్కి. Keep your body straight. Push-up is a test to your upper body strength. Okay, let's start. Take a deep breath. Exhale, down, up, down, up. Ammani చేతులు ఇంకా కిందకి. Down, up, perfect. Down, up, down, up, down, up. 5, up, 4, up, 3, up, 2, up, 1, up, and relax. Good. చైర్ మీద ఇది కూడా కష్టంగా ఉంది అనుకునే వాళ్ళు ఇటు కూడా చేయొచ్చు. వాల్ ఈజీగా ఉంది, చైర్ కష్టంగా ఉంది అనుకుంటే యూ కెన్ డూ లైక్ దిస్. దిస్ ఈజ్ ఆల్సో ఫైన్. ఓకే, నువ్వు ఇచ్చేస్తావా? ట్రై ఇట్. కష్టంగా ఉంటే దెన్ యూ కెన్ గో ఫర్ అ వాల్ వర్షన్. మ్యాట్ మీద చేయాలి అనుకుంటే నన్ను ఫాలో అవ్వచ్చు. మోకాళ్ళు నేల మీద ఉండనివ్వండి. కీప్ యువర్ నీస్ ఆన్ ద ఫ్లోర్ ఓన్లీ. ఇక్కడ నుండి టేక్ అ డీప్ బ్రెత్. కీప్ యువర్ బాడీ స్ట్రైట్. బాడీ స్ట్రైట్గా, పర్ఫెక్ట్. ఇన్హేల్, డౌన్, అప్, డౌన్, అప్. 3, up, 4, up, 5, up, 6, up, 7, up, 8, up. ఇంకా ముందుకి, నడుము ముందుకి, నడుము స్ట్రైట్గా, నడుము స్ట్రైట్గా. కీప్ యువర్ పర్ఫెక్ట్. డూ ఇట్ నౌ. 9, up, 10, up. Let's do 2 more. 11, up, 12, up. Relax your body. Relax your body. Last round you completely did wrong. పూర్తిగా మిస్టేక్ చేసావు. సో దానివల్ల చెస్ట్కి స్ట్రెచ్ వస్తుంది తప్ప స్ట్రెంగ్త్ రాదు. ఓకే, ఇఫ్ యూ ఆల్సో హ్యావ్ డన్ దట్ మిస్టేక్, మీరు సెషన్ అయిపోయిన తర్వాత కాసేపు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఐ లెట్ యూ నో హౌ టు డూ ఇట్ కరెక్ట్లీ. ఓకే, కమ్ aside. ఇది కాదు, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్, ఆర్ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇంకా దగ్గరికి రావచ్చు, బట్ డూ లైక్ దిస్. బాడీ స్ట్రైట్గా ఉండాలి. డోంట్ డూ లైక్ దిస్. ఓకే, యూ కెన్ ప్రాక్టీస్ లేటర్ ఆల్సో. విల్ సిట్ ఆన్ ద ఫ్లోర్. ఫ్లోర్ మీదకి వచ్చేద్దాం. Lie down, lie down, lie down. రెండు చేతులు బాడీకి పక్కన. కీప్ యువర్ లెగ్ స్ట్రైట్. అర్ధహలాసన. పొట్ట మీద లైట్ ప్రెషర్ పడుతుంది. లెట్ ఇట్ బి. 5, 4, 3, 2, and 1. రిలాక్స్. విల్ డూ వన్ మోర్ టైం. ఇంకోసారి చేయబోతున్నాం. ఇన్హేల్,
Exhale. Inhale, lift your legs up. ఈసారి లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ అప్ ఆల్సో. చేతులు కూడా ఇక్కడ నుండి నెమ్మదిగా మీ చేతులు మీ పాదాలకి దగ్గరగా తీసుకువెళ్ళడానికి ట్రై చేయండి. లిఫ్ట్ యువర్ బాడీ. తల పైకెత్తమ్మా లైట్గా. అండ్ బ్యాక్. మళ్ళీ వెనక్కి. అప్, బ్యాక్, అప్, బ్యాక్, అప్, బ్యాక్, అప్, బ్యాక్, అప్, బ్యాక్. 5, back, 4, back, 3, back, 2, back, 1, and back. Relax your legs. రెండు చేతులు బాడీకి పక్కన. లిఫ్ట్ యువర్ హిప్స్ అప్. సేతుబంధాసన బ్రిడ్జ్ పోజ్. మోకాలు దగ్గరగానే ఉండాలి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. హిప్స్ని బిగించండి. బాడీని పైకి పుష్ చేయండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, and 1. రిలాక్స్. కాలు పైకి, మోకాలు రెండు బెండ్ చేయండి. రెండు చేతులు బాడీకి పక్కన. నెమ్మదిగా రెండు మోకాళ్ళు కుడివైపుకి, తల ఎడమ వైపుకి. సెంటర్. రెండు మోకాళ్ళు ఎడమ వైపుకి, తల కుడివైపుకి. సెంటర్. రైట్, బ్యాక్, లెఫ్ట్, బ్యాక్, రైట్, బ్యాక్, left, back. One last time. Right, back, left, back, and relax. Relax your whole body. రెండు కాళ్ళు స్ట్రైట్గా, రెండు చేతులు బాడీకి పక్కన. నోటీస్ యువర్ హార్ట్ బీట్. మీ గుండె చప్పుడిని గమనించండి. శవాసనాలు.
ఓం శాంతి శాంతి శాంతి. పెదాల మీద ఒక చిన్న చిరునవ్వు, జెంటిల్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. ఆ చిరునవ్వు మీ కళ్ళ వరకు రీచ్ అవ్వాలి, మీ ఐస్ కూడా కంప్లీట్గా రిలాక్స్ అయిపోవాలి. నెమ్మదిగా కుడివైపుకి తిరగండి. జెంట్లీ టర్న్ టు యువర్ రైట్ సైడ్. సిట్ ఇన్ సుఖాసన. రెండు చేతులు నమస్కార ముద్రలో. రబ్ యువర్ హ్యాండ్స్. చేతులు లైట్గా రబ్ చేయండి. And touch your face. Open your eyes. కొన్ని ఐ ఎక్సర్సైజెస్ చేద్దాం, దెన్ వీ కెన్ ఎండ్ ద సెషన్. ఓకే, సో ఫస్ట్ విల్ రొటేట్ ఆర్ ఐస్ కంప్లీట్లీ. సో మీ ఐస్తో ఒక సర్కిల్ గీస్తున్నట్టు ఊహించుకోండి. ఎంత పెద్ద సర్కిల్ గీస్తే మీకు అంత సెన్సేషన్, ఐ నర్వ్స్లో సెన్సేషన్ తెలుస్తుంది అనమాట. ఓకే, ఎవరికైనా ఐ రొటేషన్స్ చేసేటప్పుడు డిజీనెస్ ఉంటే, అంటే కొంచెం తల తిరుగుతున్నట్టు అనిపిస్తే అవాయిడ్ చేయొచ్చు. సమ్ పీపుల్ విల్ హ్యావ్ దట్ ప్రాబ్లమ్, మీరు అవాయిడ్ చేయొచ్చు. మిగిలిన వాళ్ళు హాయిగా చేసుకోవచ్చు. ఓకే, చలో సిట్ స్ట్రైట్. తలని తిప్పొద్దు, కళ్ళని మాత్రమే తిప్పాలి. మూవ్ యువర్ ఐస్ ఫ్రమ్ left to right and right to left. కంటి చుట్టూ ఉండే ఆ నరాల సెన్సేషన్ని గమనించండి. కనుబొమ్మల దగ్గర, కనుల పక్కన, కనుల కింద మనకి చాలా నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి. వాటన్నింటినీ రిలాక్స్ చేసేద్దాం. నోటీస్ దో సెన్సేషన్స్. రివర్స్ డైరెక్షన్లో. అండ్ రిలాక్స్. కళ్ళని గట్టిగా మూసి ఉంచండి. ఫేస్ని కూడా కంప్లీట్గా మూసేసేయచ్చు కంప్లీట్గా. అండ్ ఓపెన్ కంప్లీట్లీ. పూర్తిగా ఓపెన్ చేసేసేయండి ఐస్ని. బిగ్ ఐస్, బిగ్ వైడ్ ఐస్. Inhale, close. Exhale, open. Inhale, close. Exhale, open. Inhale, close. Exhale, open. Close. Open. And relax. ఐస్ క్లోజ్ చేసుకోవచ్చు. ఎవరికైనా ఇందాక చెప్పిన ధ్యాన ముద్ర గుర్తుండకపోతే నన్ను చూడొచ్చండి. ఐఎమ్ షోయింగ్ ఇట్ ఆన్ స్క్రీన్. కుడి చేయి లోపల, ఎడమ చేయి పెట్టండి. రెండు బొటన వేళ్ళు ఇలా తాకిచ్చి పెట్టండి. ఓకే, లైక్ దిస్. రెండు చేతులు ఒళ్ళో పెట్టుకోవచ్చు. ఐస్ క్లోజ్ చేసుకోండి. కళ్ళు మూసే ఉంచండి, బట్ మీ దృష్టి మాత్రం రెండు కనుబొమ్మల మధ్యలోకి తీసుకురండి. ధారణ ఒక సింగిల్ పాయింట్ మీద ఫోకస్ చేస్తూ
దాన్ని ధారణ అని అంటారు. మెడిటేషన్లోకి వెళ్ళడానికి ఇది ఒక టెక్నిక్ అనమాట. ఇట్ విల్ హెల్ప్ యూ టు గో ఇన్ టు మెడిటేషన్ ఫాస్టర్. 2 కళ్ళని మీ కనుబొమ్మల మధ్య ఫోకస్ చేయండి కంప్లీట్గా. భుజాలు ఫ్రీగా వదిలేసేయండి. భుజాల మీద ఎటువంటి బరువు పడకూడదు. బాడీ ఫ్రీగా ఉంచేసేయండి. పెదాల మీద చిన్న చిరునవ్వు. రిలాక్స్ యువర్ ఫేస్. Bring your eyes closer to your eyebrows. ధారణని కాసేపు కంటిన్యూ చేయొచ్చు. మీ ఫోకస్ మీ కనుబొమ్మల మధ్య ఉంచి కాసేపు మీరు మెడిటేషన్లో ఉండొచ్చు. ఒక 2-3 మినిట్స్ తర్వాత ఫోకస్ని మీ కనుబొమ్మల నుంచి తీసేసేయండి అండ్ సిట్ ఇన్ మెడిటేషన్ ఫర్ 5 more minutes. ఒక 5 నిమిషాల పాటు మెడిటేషన్లో కూర్చోవడానికి ప్రయత్నించండి. మీ దృష్టి కనుబొమ్మల మధ్య నుంచి తీసిన తర్వాత ఒక 5 నిమిషాలు మెడిటేషన్లో కూర్చోండి. యూ విల్ ఫీల్ ద కామ్నెస్ ఇన్స్టెంట్లీ. కంటిన్యూ. మనం రేపు సెషన్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ద సెషన్ టుడే. విల్ సీ యూ టుమారో. I wish you a healthy and happy life through yoga. All the very best.